ఛానల్ తిరుపతి శశి క్రియేటివ్ స్టూడియో. మేము చాముండేశ్వరి గుడికి పోతాం మైసూర్లో. ఇప్పుడు ఆటో ఎక్కింటాము. వసంత నవరాత్రి నడుస్తుంది కదా, అందుకు చాముండేశ్వరి పెట్టకపోవడానికి మైసూర్కి వెళ్ళే దారిలో ఉన్నాము. స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. సో కర్ణాటకలో మనకి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది, దాన్ని యూజ్ చేసుకుందాం ఈసారి అనుకున్నాము. సో అందుకని ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం. చాలా ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం బస్ స్టాండ్కి. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి బస్. సో ఆటోలో షేక్ అవుతుంది కెమెరా. ఓకే బాయ్. ఇమాని బస్లో ఎక్కినప్పుడు ఫస్ట్ టైం హెల్త్ ఫీల్ అవుతా ఉంది. బాగుందా జర్నీ? బాగుందా? ఇప్పుడు బస్లో అంతా జర్నీ చేసి 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 అలసిపోయాము. యాక్చువల్లీ మేము 2-3 అవర్స్ అనుకుంటే 4 అవర్స్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 11 అయిపోయింది దిగేసరికి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ క్లాక్ టవర్ ఉంది చూడండి ఇక్కడ. సో బస్ స్టాప్ నుండి ఇట్లా క్లాక్ టవర్కి నడుచుకొని వస్తున్నాము. పక్క రోడ్లో నుంచి ఈ రోడ్లోకి నడుచుకొని వచ్చేసరికి ఈ ముందర ప్యాలెస్ ఉంది. దీనికి వాడు 80 రూపీస్ అడిగినారు ఆటో పర్సన్. నేరుగా పైన చాముండి హిల్స్కి అయితే 350 అడిగారు. నమ్మి మోసపోవద్దండి, అందుకే చెప్తున్నాం. ఇక్కడ ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ప్యాలెస్ చూసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. చూడండి క్లాక్ టవర్. నాకు చూస్తుంటే మగధీర గుర్తొస్తుంది. రామ్ చరణ్ హాస్టల్ అడిగి మైసూర్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పక్క లాస్ట్లోకి వెళ్ళమంటున్నారు బస్ ఎక్కడానికి చాముండి హిల్స్కి. ఇటు స్టార్ట్ వెళ్ళమంటున్నారు, అటు వెళ్ళమంటున్నారు. సో కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇక్కడ మధ్యలో నిల్చుకొని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇట్లా ఆటలు పాటలు పడి అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బస్సు అయితే ఉనిలేదు అంటే మేము కాసాము ఇక్కడ ఒక కార్నర్లో కూర్చొని. తర్వాత ఇక్కడ బస్సు వచ్చాక ఎక్కాము. సో ఇలా ఉంది బస్ జర్నీ. బాగానే ఉంది, చూద్దాం ఎట్లుంది హిమాని. చిన్న పిల్లలు కదా. చూడండి నా ఫ్రీ టికెట్, అందులో రాసున్నారు మహిళల ఉచిత చీటీ అనేసి. సో బస్సుల్లో ఇలా బెంగళూరు అనే కాదు కర్ణాటక మొత్తానికి ఇలా ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ 0 అనేది ఉంది చూడండి. నార్మల్గా అయితే ఒకరికి 30 అవుతుంది, కానీ ఇక్కడ 0 అని వేస్తారు మనకి మాత్రం. గర్ల్స్కి ఫ్రీ, అది ఆధార్ కార్డ్ చూపించాం కాబట్టి. కనిపిస్తుంది అది వచ్చి చాముండి హిల్స్. వెళ్దాం అక్కడికి. చూడండి ఇదంతా మైసూరు. సో హిమాని హాయ్. అశ్విని అక్క, పెద్దమ్మ. ఇప్పుడే చాముండి బెట్టకైతే దిగాము. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి మేము, ఎలా టెంపుల్కి వెళ్ళాలి. ఆ పరిసరాలు ఎలా ఉన్నాయో మీకైతే చూపించేస్తాను. ఇప్పుడు దర్శనానికి అయితే టైం ఎక్కువైపోయింది, క్లోజ్ అయిపోతుంది. సో రాగానే నేను మీకు ఏం చెప్పాలో ఈ టెంపుల్ గురించి అయితే చెప్పేస్తాను.
ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పరిసరాలు చూసేయండి. ఇది చెప్పుల స్టాండ్, గుడి అదే అంతే ఇక్కడనే ఉంది, గుడి పక్కనే ఉంది. క్యూ లైన్లో క్రియేటివ్ స్టూడియో సబ్స్క్రైబర్స్ అందరూ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు అశ్విని జీవన్, కానీ అంత బ్లాగ్స్ కన్నడ బ్లాగ్స్. క్యూలో వస్తా చూడండి. ఇప్పుడు టైమింగ్స్ అయిపోతుంది కాబట్టి మాకు డైరెక్ట్గా వదిలేస్తూ ఉండరు. స్లోగా పై అమ్మవారి దర్శనానికి వెళ్ళి మళ్ళీ వద్దాం. నేను దూపాప చూడండి, దూపాప మిస్ అయిపోయాము. అమ్మ ఎక్కడో వెళ్ళిపోయింది. అశ్విని అక్క, పెద్దమ్మ అందరూ వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీట్ అవ్వాలి. ఎక్కడ ఉన్నారో చూడాలి. ఇప్పుడు చేయొచ్చా? ఫైనల్ ఇక్కడైతే మేము అందరూ ఒక చోట చేరాము. అక్కడ నుంచి బయటకు వచ్చినాము. సో వచ్చాక ఇక్కడ శారీస్ ఉంది, శారీ సేవా కౌంటరు. మళ్ళీ ఇక్కడ లడ్డు ప్రసాద సేవా కౌంటరు. ಓಕೆ, ನಾನು ಇಡಕ್ಕೆ ನೋಡ್ತೀನಿ. చూడండి ఇక్కడ ఒక 2 లడ్డూలకి 30 రూపీస్ అంట. ఓకేనే, మనకు ఒక్కొక్క లడ్డు కొన్ని ప్లేసెస్లో 20, 10 కూడా ఎక్కువే. 10 ఓకే, దట్స్ ఓకే. 15 పర్ లడ్డు పడుతుంది ఇక్కడ మనకు. సో 4కి 60, 6కి 90, 8కి 120. ఇక్కడ కాయిన్ పడకుండా ఉంటే మనం అనుకునిందంతా అవుతుందంట. సో నేనైతే నాకు మంచి కెరియర్, మంచి జాబ్ ఉండాలని కోరుకుంటాను. జరుగుతుంది ఇక్కడ. 1 సెకండ్. ఉండు ఇమ్మని. సో ఇక్కడ పడుతుంది. ఇక్కడ దూర్చాలి మెయిన్, పడకుండా. సో మనం అనుకునేది అవుతుంది. ఇది నిజమో కాదో అయితే మాకు తెలియదండి. కాకపోతే ఇట్లా అందరు నమ్ముతున్నారు కాబట్టి మేము చేసామంతే. నిలిసిందా? ఓ వావ్, సక్సెస్ఫుల్. అది మంది కాదు, వదిలే. ఇక్కడ పెద్దమ్మకి చెట్టు అయితే చాలా ఇష్టమైపోయిందంట. చూడండి, పొడవుగా ఉంది. గుడి చెట్టు ఇది. ఒక వృక్షం ఉంటుంది, ఒక గుడికి ఒక వృక్షము. ఇప్పుడు గుడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మేము ఇక్కడ అన్నప్రసాద్ కౌంటర్ దగ్గర ఉన్నాము. సో వచ్చేటప్పుడు ఎక్కడ టెంపుల్ త్వరగా క్లోజ్ చేస్తారో అని చెప్పి స్టోరీ కూడా చెప్పలేదు నేను సరిగా. ఇక్కడ ఏంటంటే మహిషాసుర మర్దినిని చంపిన ప్లేస్ ఇది. సో అమ్మవారు స్టార్టింగ్లో మహిషాసుర వర్ధనది ఒక శిల ఉంది కదా. సో ఆ శిలని లాస్ట్లో చూపిస్తాను మీకు. సో పోయేటప్పుడు యాక్చువల్లీ దిగేలోపు మా ఛార్జింగ్ కానీ అయిపోకుండా ఉంటే నేను పక్కా దాన్ని రికార్డ్ అయితే చేస్తాను. సో అది ఫస్ట్. సెకండ్ వచ్చి మైసూర్ మహారాజులకి ఎప్పుడు వాళ్ళ విండో నుంచి ఈ చాముండి బెట్ట అయితే కనిపిస్తుందంట. అది ఎందుకు అంటే ఆయన రోజు ఇక్కడ చూసి ఇక్కడ హారతి తిప్పి ఇక్కడ పూజ చేస్తారంట ఆ విండో నుండి. సో అందుకని చెప్పి మైసూర్ మహారాజులకు వచ్చి వాళ్ళకి ఇది కులదైవం కాబట్టి రోజు దీన్ని చూస్తూ హారతిస్తూ చేస్తారు పూజ వాళ్ళు.
నేను అప్పుడే చెప్పాను కదా, చాముండి అమ్మవారు మహిషాసురుని చంపిన దానికి ప్రత్యేకంగా ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. దాని ప్రత్యేకంగా ఇక్కడే చంపింది మహిషాసురుని.